దీనికి లెవెల్ ఉండాలి సిస్టమ్ వస్తుండ్రు ఆడికి వచ్చినాయండి నేను ఆడ పిఎంఏ వచ్చినా ఇప్పుడు లేదా పిఎం అంటే స్టేట్ లక్ష్మణపూర్ సార్ లక్ష్మణపూర్ టెంట్ బిల్లు అది టెంట్ బిల్లు ఇస్తాను జిరాక్స్ కూడా ఫోన్ చేసుకున్నారు साइन लगा देना सर बैठ के लेना ये से काम किया ఒకళ్ళు సార్ కోసం కొన్ని తర్వాత చేయించుకొని సమాజానికి ప్రజావేదికకి అధ్యక్షత వహిస్తున్నట్టు మరియు ఇటు ప్రజావేదికకి విచ్చేసినటువంటి జిల్లాధికారి డిఆర్డిఓ గారికి విజిలెన్స్ డిఓ గారికి మరియు అంబులెన్స్ పర్సన్స్కి మరియు ఏపీఓ గారికి ఈజెస్ సిబ్బంది అందరికీ పంచాయతీ సెక్రటరీలకు ఫీల్డ్ అసిస్టెంట్లకి తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలండి. మనకి తేదీ 1/4/2023 నుండి 31/3/2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5 గ్రామ పంచాయతీలకు గాను 57 పనులు చేయడం జరిగింది. ఇందులో కూలీలకు వేతనాలుగా 79,07,666 రూపాయలు, సామగ్రి పరంగా 7,15,514 రూపాయలు, మొత్తం 86,23,180 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్లో భాగంగా 21 పనులు చేపట్టడం జరిగింది. కూలీలకు వేతనాలుగా 68,68,420 రూపాయలు, మొత్తం 68,85,556 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ రికార్డ్స్ ఇవ్వనందున ఇటు పనులపై సామర్థ్యానికి నిర్వహించలేదు. ఫారెస్ట్లో భాగంగా ఎలాంటి పనులు చేయలేదు. ఇందులో భాగంగా తనిఖీ బృందం వారు మండలానికి 27వ తారీఖు రోజున రావడం జరిగింది. 27, 28 2 రోజులు 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రికార్డ్స్ తీసుకొని 5 గ్రామాలలో విఆర్పి సెలక్షన్ చేసుకొని 29వ తారీఖు రోజున 29, 30 2 రోజులు విఆర్పి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శిక్షణ కార్యక్రమం అనంతరం మనకు మండల లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని 5 బృందాలుగా విడిపోయి 5 గ్రామాలలో ఈ సామాజిక తనిఖీ అనేది చేపట్టడం జరిగింది. సామాజిక తనిఖీ అనంతరం ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అటు నివేదికని ఈరోజు పీడి గారి ముందు సమర్పించడం జరుగుతుంది. ముందుగా డిఆర్పి చిరంజీవి లక్ష్మీపూర్ సంబంధించిన నివేదికని ముందుగా వినిపించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాము. సామగ్రి ఖర్చుగాను 95,933 రూపాయలు, మొత్తం 24,62,669 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డులు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. 3 సార్లు ఈ గ్రామంలో 16 పనులు చేయడం జరిగింది సార్. 16 పనులను సెక్రటరీ గారు మరియు టీఏ గారి సమక్షంలో భౌతికంగా పరిశీలించడం జరిగింది సార్. 4వ అంశం సార్, సిఎస్సి నిర్వహించడం జరిగింది సార్. నర్సరీ పనికి సంబంధించి 5 సార్, 5 పనులలో 2,604 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం సార్. ఇటు పని ప్రదేశాలకు సెక్రటరీ గారి సమక్షంలో లెక్కించగా 1,768 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 836 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 6వ అంశం సార్, లేబర్ బడ్జెట్ సంబంధించిన వివరాలు సార్. 7 సార్, ఎంటైటిల్మెంట్ సంబంధించిన సమాచారం సార్.
9వ అంశం సార్ 2 అవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి మొత్తం 580 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం ఉంది సార్. ఇటు అన్ని మొక్కలు కూడా బతికి ఉన్నాయి సార్, ఉపయోగకరంగా ఉన్నాయి సార్. మెటీరియల్ కూడా అంటే వర్క్ పూర్తయింది, డబ్బులు రాలేదని దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఆడిట్లో పేమెంట్ అయింది. అంటే సార్ ఇది కమ్యూనిటీ సోఫ్ట్వేర్స్కి ఏమో దీనికంటే లేట్గా పేమెంట్ చేశారు, కానీ సెకండ్ ఇయర్స్కి అయిపోయింది, పేమెంట్ కూడా క్రెడిట్ అయింది. ప్రకారం డిమాండ్ మరియు నో డిమాండ్ అని నిర్వహించాలి సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. 13వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో వివరాలను రాయడం లేదు సార్ జాబ్ కార్డులో సార్. 14వ అంశం సార్ పే స్లిప్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సార్. 15వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్లో 2 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. జాబ్ కార్డ్ రిజిస్టర్ను గ్రామ సభ తీర్మానం సంబంధించి నిర్వహించడం జరిగింది సార్. మిగతా 5 రకాల రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. సార్ దీంట్లో గ్రామ సభ తీర్మానం మరియు మినిట్స్ ఉంది సార్, వర్క్స్ ఉంది సార్. మిగతా సంబంధించి జాబ్ కార్డ్ దాంట్లో పార్ట్ బి అనేది మాన్యువల్గా రాయాలి సార్. జాబ్ కార్డు ఇస్తే కనుక ఆ వివరాలు రాయాలి సార్. తర్వాత 1 నెల సంబంధించిన ప్రింట్అవుట్స్ మాత్రమే అంటించడం జరిగింది సార్. జూన్ 2024 మాత్రమే అంటించారు, 2023 సంబంధించింది అంటించాలి సార్. ఇండస్ట్రీ లేదు కదా, లేదు సెక్రటరీ ఇప్పుడు ఎంఓ టీం వస్తుందన్నాం కదా, 2-3 రోజులు ఇవన్నీ కంప్లీట్ చేసి మొత్తం 7 రిజిస్టర్ చేయాలి కంపల్సరీ. జాబ్ కార్డ్స్ కూడా మేట్లు పెట్టి ఇచ్చేసి అన్నీ కంప్లీట్ చేయించేసి అప్డేట్ చేయాలి. ఇటు పరిస్థితులు చేయండి. 16వ అంశం సార్ 3 దశల్లోని ఫొటోస్ నిర్వహించాల్సి ఉండగా ఒక 5 పనులకు సంబంధించిన బిఫోర్ ఫొటోస్ అనేది చూపించలేదు సార్. మిగతా ఉన్నాయి సార్. 17వ అంశం సార్ 16 పనులకు సంబంధించి వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం జరిగింది సార్. 18 సార్ ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 19వ అంశం సార్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. 20 సార్ ఎంబుక్లలో వేతనాలకు సంబంధించిన ఎంబుక్లలో చెక్ మేర అనేది చేయలేదు సార్. ఇరవై ఒకటి అంశం సార్ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ అనేది రాయడం, ఓన్లీ వర్క్స్ మాత్రం రాశారు. ఇరవై 24వ అంశం సార్ గ్రామ పంచాయతీ నందు శ్రీజ చాట్ అనేది ఏర్పాటు చేయాలి సార్. ఏర్పాటు చేయలేదు సార్. పౌర సేవ పత్రం అనేది ఏర్పాటు చేయలేదు సార్. ప్లాంటేషన్ పనికి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్లో 383 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు సార్. పని ప్రశ్నలు లెక్కించగా 134 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 249 మొక్కలు అనేది లేవు సార్. ఇంటర్నల్ రోడ్ సార్ గ్రామంలోనే
అంశం సార్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 893 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు రికార్డు ప్రకారం సార్ ఇటు పని ప్రశ్నలో సెక్రటరీ గారి సమక్షంలో లెక్కించగా 689 మొక్కలు బ్రతి ఉన్నాయి. మిగతా 204 మొక్కలు అనేది లేవు సార్. ఇరవై అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పని సంబంధించి పీపీవీ దగ్గర మొత్తం 745 మొక్కలు నాటినట్లు 745 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు సార్. పని ప్రదేశంలో లెక్కించగా 362 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 383 మొక్కలు అనేది లేవు సార్. ఇక్కడ ఒక రైతు ఈ భూమి అనేది ఆక్రమించుకొని మొక్కలు తీసివేయడం వలన 7,235 రూపాయలు అనేది వృధా కావడం జరిగింది సార్. సార్, స్టేట్ నుండి ఎస్టీఎం గారు రావడం జరిగింది సార్. వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. 28 అంశం సార్, పారు పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించి ఎస్టిమేషన్ వేయాల్సి ఉండగా మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. ఇరవై 29 అంశం సార్, ఇది పనులకు సంబంధించి ఎమ్ముకలలో ప్రతి మస్టర్ వారిగా పరిమాణం రికార్డ్ చేసి పేమెంట్ చేయాల్సి ఉండగా ఒక వారంలో పనిచేసిన అన్ని మస్టర్ల పరిమాణం ఒకే దగ్గర రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. దీనివలన ఎక్కువ పనిచేసిన హక్కుదారు అనేది నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సార్. నుంచి ఒకేసారి రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. అంటే ఒక నెల ఎక్కువ మొక్కలు ఉంటాయి, ఒక నెల తక్కువ ఉంటాయి. పేమెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ పెట్టి తర్వాత చేయొచ్చు. అంటే నెలవారీ రికార్డ్ చేసిన తర్వాత సార్ 6 నెలలకు ఒక అబ్స్ట్రాక్ట్ పెట్టేసి మళ్ళీ ఒకే దగ్గర పేమెంట్ చేయొచ్చు. నెలవారీగా ముందుగా రికార్డ్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేసేటప్పుడు 6 నెలలది అబ్స్ట్రాక్ట్ పెట్టేస్తే. వర్క్ నెంబర్ 43041 కమ్యూనిటీ సోప్ పనికి సంబంధించి సార్ పాస్ ఆర్డర్ వేయడం జరిగింది. సిఓ గారు పాస్ ఆర్డర్ వేయడం జరిగింది సార్. పిఓ గారు ఏపీ గారు సంతకాలు చేశారు కానీ సిఓ గారు సంతకం చేయలేదు సార్. చూడాలి కదా. 32 అంశం సార్, ఇది ఒక కుటుంబానికి 2 జాబ్ కార్డు జారీ చేశారు సార్. ఇట్లా 2 కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ పెళ్లి కాలేదు కొడుక్కి, వాళ్ళకి సపరేట్ ఇచ్చారు. ఇంకా బస్ 33 అంశం సార్, అనసూయ వైఫ్ ఆఫ్ పెద్దసాయిలు జాబ్ కార్డ్ నెంబర్ 10213 3 రోజులు పనిచేయడం సార్. టోటల్ మ్యారేజ్ కాలంలో 4 వేయడం వల్ల ఒక రోజుకు 151 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఇక అమౌంట్ రికార్డ్ చేయడం జరిగింది సార్. స్లిప్ కూడా తనిఖీ బృందం వారికి చూపించారు సార్.
34వ అంశం సార్, వర్క్ నెంబర్ 8784 కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి మే 2023 నెలలో 1832 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించడం జరిగింది సార్. వాస్తవంగా ఈ పని ప్రదేశంలో 1000 మొక్కలు మాత్రమే నాటడం జరిగింది. అనగా 832 మొక్కలకు 2620 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. పెట్టిందేమో 1000 సార్, కానీ ఒకే నెలలో 1832 అనేది ఇచ్చారు సార్. సార్ ఇప్పుడు ఒకటే నెలలో ఎంపిక అయింది సార్, ఒకే నెలలో ఎంపిక అయింది, ఒకే నెలలో పేమెంట్ ఇస్తారు సార్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గత నెలలో ఇదివరకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నామని అంటున్నారు, కానీ వాచర్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అంశం సార్, వర్క్ నెంబర్ 70804 ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ సంబంధించి ఏప్రిల్ 2023లో 2150 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్టుంది సార్. కానీ వాస్తవంగా ఈ పని ప్రదేశంలో 893 మొక్కలు మాత్రమే పెట్టడం జరిగింది సార్. అనగా తేడా 1263 మొక్కలకు గాను 6315 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. సార్ ఎంపీ మాత్రం ఒకటే నెల ఉంది సార్, ఒకటే నెలలో వర్క్ చేసినట్టుగా రాశారు. అంటే వీళ్ళ వర్షం ఏంటంటే మేము ఇదివరకు ఇవ్వలేదు కాబట్టి అప్పటికి ఇస్తున్నామంటారు, కానీ అది ఇప్పటి నుంచి చూసుకుంటూ చేయండి, 2 సార్లు చేస్తే అయిపోతుంది కదా. మనము జనాల కోసం చేస్తున్నాం కాబట్టి విద్యార్థి ఉన్నాము కదా, మీకు 2 నెలల గ్యాప్ వస్తుందా ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అన్నా అట్లా చేయాలి. ఈ గ్యాప్ ఎందుకు? అప్పుడు జనాలు మళ్ళీ మనం డిసెంబర్ అంటే ఎంత ఆలోచించుకోవాలి. అంశం సార్, వర్క్ నెంబర్ 49872 సీసీటీ పనికి సంబంధించి లొకేషన్ లక్ష్మాపూర్ గుట్ట సార్. ఎంపీ ప్రకారం 3007 క్యూబిమీటర్లు పనిచేసినట్టుగా రికార్డు ప్రకారం సార్. ఇది పని ప్రదేశానికి సీనియర్ మేట్ సాయి కుమార్ సమక్షంలో వెళ్ళి పొందగా 2911 క్యూబిమీటర్ రావడం జరిగింది సార్. తేడా 95 క్యూబిమీటర్లకు గాను 26715 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. % బిలో ఉంది సార్, 3.1% సార్. రీసెంట్ వర్క్ కాబట్టి ఎల్బిడీలు మొత్తం తీసుకున్నాం సార్ బిలోనే. సార్ ఇది వర్క్ స్టార్ట్ సార్
20/11/2023 నుండి 17/3/2024 వరకు. సార్ స్టార్ట్ అయింది సార్ నవంబర్ 2023 సార్, ఎండింగ్ అనేది మార్చి 2024 వరకు సార్. ముప్పై అంశం సార్, వడ్డలక్ష్మి వైభవ్ శంకర్ సార్, జాబ్ నంబర్ 10302 ఈమె మొత్తం 4 వారాలలో 20 రోజులు పనిచేసినట్టుగా 3,414 రూపాయలు చెల్లించినట్లు రికార్డు ప్రకారం ఉంది సార్. ఇటు విషయం పైన ఆమెను డోర్ టు డోర్లో వివరణ కోరగా నాకు అనారోగ్యం కారణంగా ఉపాధి ఆమె పనులు చేయలేదు, కానీ నా పేరు పైన గైని మమత వైభవ్ రాజు అని ఈమె పనిచేయడం జరిగిందని తెలపడం వల్ల ఇంటి డబ్బులు ట్రాక్ చేసి ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది సార్. అంటే ఈ కాదు సార్, వేరే వేరే ఇంటి పేరు వేరు. మనకు దీనికి ఏమన్నారు ఇప్పుడు ఓన్ ఫ్యామిలీ ఉంటే ఎగ్జామ్షన్ మనకు చేసుకోవడానికి ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు కొడుకులు అది ఉన్నారు కాబట్టి అట్లాంటి కొద్దిగా ఎగ్జామ్షన్ చేయొచ్చు. వేరే పర్సన్ వచ్చి వేరే పర్సన్ ఉదాహరణగా అందరికి కదా 3,414. ఎవరైతే ఇప్పుడు మమత ఆమెకు 100 days కంప్లీట్ అయింది సార్. ఒకటి అనేది ఏంటంటే పని చేసిన వాళ్ళకి ఇచ్చినామని మనం అంటున్నాం, పని చేసిన వాళ్ళకే పోతుంది కాదన్నట్లే. మనకు చట్టంలో ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది, 2 లక్షల బీమా ఉంది, ఓకేనా. పని కాడ ఏమైనా జరిగితే మనకు ప్రమాద బీమా ఉంది, మెడికల్ అది కూడా ఉంది. అలాంటప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనం ఊహించుకోలేం కదా. అప్పుడు మీరు కూడా సమాధానం చెప్పలేకపోతారు. ఈ తర్వాత విషయం ఈ విషయం అనేది పక్కన పెట్టుకుంటే రేపు ఆ రోజు ఏమైనా అనుకోకుండా జరిగితే గ్రామ పంచాయతీ నుండి అధికారికంగా సెక్రటరీ ఏం మాట్లాడలేకపోతారు, వాళ్ళు ప్రశ్నించిన దానికి ఎవరేం అధికారులు కూడా ఎవరేం మాట్లాడలేకపోతారు కదా. ఎవరిని కూడా ఆమెకి ఏమైనా అయిందనుకో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆమెకి ఏం చేయలేము మనం. నెక్స్ట్ అంశం సార్, ఇది పిఆర్ సంబంధించిన రికార్డు ఇవ్వలేదు సార్, ఇటు పైన కూడా తనిఖీ చేయలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. 98 రూపాయలు సామాగ్రిగా 2,17,890 రూపాయలు ఖర్చు చేశారు సార్. మొత్తం 9 పనులు చేయడం జరిగింది సార్. ఈ పనులన్నీ సామాజిక తనిఖీ బృందం వారు వెరిఫై చేయడం జరిగింది సార్. 8వ అంశం సార్, 8వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీలో 8 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వీటిని సాల్వ్ చేయడం గ్రామ సభలు ఎత్తించడం జరిగింది. సరే 9వ అంశం సార్, 4 హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. గ్రామ సభలోనే అటు అప్లికేషన్ చేయడం జరిగింది. నేమ్ యాడ్ చేయాలి. ఇష్యూ సార్, జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. 10వ అంశం సార్, 2 హక్కుదారులు సార్ వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళ నేమ్స్ జాబ్ కార్డులో మాస్టర్లో రావడం లేదు సార్. డిమాండ్ పెట్టే క్రమంలో ఆర్ఎన్ చూపిస్తాం. జాబ్ కార్డులోనే చేంజ్ చేయాలి సార్. చేస్తే జాబ్ కార్డు జాబ్ కార్డు డిలీట్ చేయాల్సి వస్తుంది.
జాబ్ కార్డు జాబ్ కార్డు ఇస్తే అయిపోతుంది కదా తీసుకోవాలి మన ఇది అకౌంట్ లింక్ ఇంకో అకౌంట్ నెంబర్ పెట్టాలి మళ్ళీ పెట్టాలి అది కూడా అకౌంట్ అదొక అకౌంట్ వాళ్ళకి వచ్చేసి కొత్త జాబ్ కార్డు కొత్త అకౌంట్ అనేది 11వ అంశం సార్ డిమాండ్ ఫార్మ్స్ అనేవి నిర్వహించారు సార్. నో డిమాండ్ అండ్ రిసిప్ట్స్ అనేవి దానికి ఇవ్వలేదు సార్. 12వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 60 జాబ్ కార్డ్స్ అప్డేట్ చేశారు సార్. మిగతా జాబ్ కార్డ్స్ అనేది చేయలేదు సార్. 13వ అంశం సార్ వారం వేతన రసీదు పంపిణీ చేశారు. ఉన్నాడు కదా అని ఆ మాత్రం చేయవా నువ్వు లక్ష రూపాయలు వేరు కాబట్టి ఏమని లేదు అంతకంటే నువ్వు చేయి 13వ అంశం సార్ పే స్లిప్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. 14వ అంశం 7 రకాల రిజిస్టర్లలో 3వ రిజిస్టర్ అప్డేట్ చేయాలి సార్. మిగతా రిజిస్టర్లను అప్డేట్ చేశారు సార్. డిమాండ్ రిజిస్టర్ సార్ డిమాండ్ అలొకేషన్ రిజిస్టర్ నిర్వహించారు సార్. డిమాండ్ 15వ అంశం సార్ పని జరుగుతున్న ఫోటోస్ పని జరుగుతున్న ఫోటోస్ అనేది సార్. ఒక ఫోటోస్ అనేది సార్. 16వ అంశం సార్ ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎంఓఆర్ టీం వస్తుంది కాబట్టి ఫోన్లో ఫోటో ఉంటుంది మనం ఆ ఫోటోతోనే పంపుతాం కదా ఆ ఫోటో పెట్టుకోండి కంపల్సరీ ఫోటో ఏం కావట్లేదు అది ఉంటుంది కాబట్టి దానికి గోల్ తీసుకొని పెట్టేసుకోండి. 16వ అంశం సార్ 9 రకాల డాక్యుమెంట్స్తో వర్క్ ప్లేస్ అనేది నిర్వహించారు సార్. మిగతా డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయలేదు సార్. 17వ అంశం సార్ ఇన్ముఖంలో రైతుల కూలీల సంతకాలు అనేది తీసుకోవడం జరిగింది సార్. 18వ అంశం సార్ అమలు చేయ అధికారులు రోజు పనిచేసినట్టుగా మాస్టర్ల అధికారుల సంతకాలు ఉన్నాయి సార్. 19వ అంశం సార్ కూలీల వేతనాలకు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్ చేయలేదు సార్ ఇన్ముఖంలో. 20వ సార్ 12-13 కాలమ్స్ అనేది ఇన్ముఖంలో రాయడం జరుగుతుంది సార్. 21వ అంశం సార్ సర్వేవర్ రిజిస్టర్ అనేది నిర్వహించారు కానీ దాన్ని అప్డేట్ చేయలేదు సార్. ఫీల్డ్ ప్రకారం సార్ నువ్వే చేయగలమ్మా అది ఇస్తారు సర్వైవర్ 22వ అంశం సార్ రోజుగార్ దివాస్ అనేది నిర్వహించినట్టుగా రిజిస్టర్ నిర్వహించారు సార్. కానీ దీనికి సంబంధించి రిజిస్టర్లో చర్చించిన అంశాలు కానీ వచ్చిన దరఖాస్తుల గురించి కానీ వాటి పరిష్కారం పద్ధతుల వివరాలు ఎటువంటి రాయలేదు సార్. 23వ అంశం సార్ గ్రామ పంచాయతీ స్థాయిలో మనకు సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్స్ అనేది డిపెండ్ చేస్తుంది సార్. కానీ వాటిని ఏర్పాటు చేయలేదు సార్. చేయట్లేదా సిటిజన్ చార్ట్ చేయండి. ఇప్పుడు అన్ని చోట్ల ఉంది ఇది రాయించడమే కదా కంపల్సరీ రాయించమ్మా సిటిజన్ చార్ట్ చాలు. అదే మరి నువ్వు పెయింటర్లకు దొరకకపోతే ఫ్లెక్స్ పట్టుకుని పెట్టేస్తే అంతే ఫ్లెక్స్ ఈవెంట్ పెట్టండి అది కంపల్సరీ. 24th ఇష్యూ సార్ వర్క్ అలిగేషన్ డీటెయిల్స్ అనేది మేము నోటీస్ బోర్డులో గ్రామ పంచాయతీ స్థాయిలో అర్పించాలి సార్. వాటిని నిర్వహించలేదు సార్. అలిగేషన్ కూడా ఎవరికి వచ్చింది 25వ అంశం సార్ హరితవనాలకు సంబంధించి 1443 మొక్కలు ప్రస్తుతం మన ప్రదేశంలో 1096 మొక్కలు బతికినాయి సార్. మిగతా 347 మొక్కలు చనిపోయాయి సార్. ఉన్న మొక్కల కాడికి బాగానే ఉన్నాయి సార్. ఎన్ని రోజులు పెడతారు రీప్లేస్మెంట్ చేసుకున్నాం సార్. మాకు అవసరం సార్. 26వ అంశం సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 1130 మొక్కలకు 845 మొక్కలు బతికినాయి సార్. మిగతా 285 మొక్కలు చనిపోయాయి సార్. వీటికి సంబంధించి కూడా మన ప్రదేశంలో శవాలను పూజ చేసే సమయంలో మొక్కలు చనిపోయిందని చెప్పేసి శ్మశాన వాటికి పెట్టేయమ్మా అక్కడ ఎక్కడన్నా మళ్ళీ దగ్గర 27వ అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్గేడీలలో 1393 మొక్కలకు 970 మొక్కలు చనిపోయినాయి సార్. మిగతా 420 మొక్కలు చనిపోయినాయి సార్. సీసీ డ్రైన్స్ అండ్ రోడ్స్ నిర్మించే క్రమంలో మొక్కలు చనిపోయాయని చెప్పేసి గ్రామ వాటికి ఇప్పుడు అయిపోయింది కాబట్టి పెట్టాలి బాగా రోజు బాగుంది సార్. ఏరియాలో మంచిగా వాటర్ బాగుంటాయి మొక్కలు బాగున్నాయి కొనుక్కునే పోయినా కానీ పెట్టేసేయమన్నా. 28వ అంశం సార్ ఇక్కడ ఒకే కుటుంబానికి సంబంధించి సార్ భార్య ఒకటి భర్త ఒకటి జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్.
ఇది కొంచెం తీసేయండి. రిలేట్ చేస్తామని చెప్పి అది పెట్టిరా మేడం గ్రామ పంచాయతీలో అట్లా పెట్టినా అట్లా పెట్టేసి వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్ మనం డిలే చేయడానికి కూడా లేదు. జవాబుదారితనం ఉండాలి మనకి. 29th ఇష్యూ సార్ సిసిటీ పనికి సంబంధించి 3 మాస్టర్లు 3 హక్కుదారులు సార్ 16 రోజులు పనిచేసిన టోటల్ క్యాండిడేట్ స్థానంలో ఆ మాస్టర్లో 14 రోజులు రాయడం వల్ల పనిచేసి కూడా 3 డేస్కి 444 రూపాయలు నష్టపోయారు సార్. చేయండమ్మా. డిమాండ్ పెట్టించాము. వారాలు చేయండి. వారాలు ముప్పై అంశం సార్ ఈ సార్ సిసిటీ పనికి సంబంధించి 5 మాస్టర్లు సార్ 5 కూడా హక్కుదారులు 18 రోజులు పనిచేసినట్టుగా ఉంది సార్ నా టోటల్ క్యాండిడేట్ స్థానంలో వీరికి 4 డేస్కి అటెండెన్స్ చేశారు. సో వీరు పనిచేసిన 6 డేస్కి 920 రూపాయలు పేమెంట్ చేశారు సార్. దీనికి సంబంధించి వీరు రికవర్ చేశారు సార్. మాకు రిసిప్ట్ కూడా ఉపయోగపడే అంశం సార్ ఉన్నతపల్లి ప్రకృతి వనానికి సంబంధించి సార్ 9,000 మొక్కలకు మనకు ట్యాంకర్ ద్వారా 18 సార్లు వాటింగ్ చేసినట్టుగా పేమెంట్ చేశారు సార్. దీనికి సంబంధించి పంచదేశంలో ప్రస్తుతం 8,116 మొక్కలు దొరుకుతున్నాయి సార్. మిగతా 800 కానీ సార్ జూలై నెలలో మనకు ట్యాంకర్ పేమెంట్ అనేది చేయడం జూలైలో ప్రారంభం చేయొచ్చు కదా. చేయడానికి లేదు చేయడానికి లేదు. ట్యాంకర్ పేమెంట్లో వాచర్ పడాలంటే ఇవ్వచ్చు. నేను మీకు ముందు నుండే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జూలై మంత్లో మనం చేయడానికి లేదు సార్. వర్షాలు కూడా ఉన్నాయి. అదే చెప్పారు. ఇప్పుడు జూలై కదా. ఇప్పుడు వర్షాలు పడ్డాయా లేదా? ఎందుకు నేను అవధం లేదు కదా. ఎట్లా అవధం మాట్లాడతావు? అది అర్థం కాదు. తప్పు అనేది కప్పిపుచ్చుకోవద్దు. దానికి పరిష్కారం ఉంది ఇక్కడ. ఎవరు పడ్డారంటే మొత్తం తీయాల్సి డేటా అసలు చేయడానికి లేదు. చేయండి. మీరు చేయొద్దంటే నేను పేమెంట్ చేయాలి. దానికి టైం ఉంటుంది. టైం పట్టుకొని చేసుకోవాలి. సార్ మనకి ఏంటంటే ఇది వర్షాకాలంలో చేయడానికి లేదు సార్ ట్యాంకర్ పేమెంట్. వాచర్ వర్క్ పేమెంట్ అంటే మనం మొక్కలు పెరుగుతాయి కాబట్టి కొమ్మలు కటింగ్ గ్రాస్ కటింగ్ చేయడానికి ఉంటుంది. విత్ మళ్ళీ వీళ్ళు మనకు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు అక్టోబర్ నుండి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నవంబర్ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ నెల వర్షం పడ్డ నెలలు కాబట్టి జూలై మంత్ రికార్డ్ చేసిరా లేదా అది చెప్పండి. జూలై మంత్ జూలై నెలలో మాట్లాడుతున్నాం. జిత్తు సమ్మర్లో ఎక్స్ట్రా ఎక్కువ పడుతుంది. వాటర్ ఎక్కువ పడుతుంది. అప్పుడు మనం ఎక్కువ వేయలేదు. ఓన్లీ జూలై మంత్ మేము అంటే పెట్టాలంటే మేము జూన్ ఆర్గ్యుమెంట్ చేయమా? జమ అయినాక నేను చెప్తున్నాను. మరి మీరు అయ్యో నేను చేయొద్దని అంటలేదు. నామ్స్ పై ఏదైతే ఒకటి టీఏగా నేను అనేది ఏంటంటే మా నామ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేసుకోండి.
ఎండాకాలంలో కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది, అది అడ్జస్ట్ చేసుకోవడానికి తప్ప ఏం లేదు. వాటరింగ్ ఎక్కువ ఇప్పుడు మీరు వార్నింగ్ ఇస్తే అది మళ్ళీ రివర్ట్ అయితే 27,000 మళ్ళీ రికవరీ పడితే మనకి ఏం కట్టాల్సి వస్తుంది. మన లెవెల్ కాదు కదా. ఖచ్చితంగా అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి వాటర్ పేమెంట్ జూలైలో మనం అనుకోకపోయినా అక్కడ నుండి వస్తుంది సిఆర్డి నుండి రివర్ట్ వస్తే మొత్తం మంది సెక్రటరీ సర్పంచులు లేరు కదమ్మా, మీరే పేరు పెట్టాలి కానీ సార్ దాసరి చిన్న సాయం సార్ ఇక్కడ పనిచేయనట్టు మనుషుల సంతకాలు లేవు కానీ టోటల్ మ్యారేజ్ కాలంలో 1 వీక్ యాడ్ చేశారు. సంబంధిత కూలీని రికవర్ చేసేసారు, పని చేయలేదని చెప్పేసి కూలీ కూడా దిగారు సార్. అమౌంట్ రికవర్ చేశారు. సార్ 33వ అంశం సార్ బిఆర్కి సంబంధించి నాన్ గివెన్ రికార్డ్స్ ఈ గ్రామ సమాచారం వేతనాలుగా 11,39,065 రూపాయలు సార్. మెటీరియల్ సామాగ్రిగా 83,112 రూపాయలు సార్. మొత్తం 12,22,179. మన ఆడిట్ పీరియడ్లో 354 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది సార్. మొత్తం 192 కుటుంబాలని మనము సామాజిక తనిఖీలో ఇంటింటి సందర్శనలో కలవడం జరిగింది సార్. దాంతోపాటు సామాజిక తనిఖీ అనేది ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది సార్. 5వ అంశం తెలంగాణ హరితహారంలో భాగంగా 3 వర్క్ ఐడీలలో 3,317 మొక్కలు నాటడం జరిగింది సార్. మొత్తం 2,009 మొక్కలు అక్కడ ప్రజెంట్ ఫీల్డ్లో లైవ్లో ఉన్నాయి సార్. 6వ అంశం వచ్చేసి మనకు లేబర్ బడ్జెట్గా చూసుకుంటే సార్ ఈ గ్రామ పంచాయతీలో మనకు 82,68,800 రూపాయలు ఈ గ్రామంలో యాక్టివ్ జాబ్ కార్డ్స్ ప్రకారం చేయాలి సార్. మొత్తం మనకి ఇక్కడ 12,22,179 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది సార్. మిగులు బడ్జెట్గా 70,46,621 రూపాయి మనకు మిగులు బడ్జెట్గా ఉంది సార్. 7వది సార్ ఉపాధి హామీ చట్టం కల్పించబడిన హక్కులపై మనం ఇంటింటి సందర్శనలో భాగంగా హక్కుదారులకు మరియు కూలీలకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. 8వది సార్ మనకి ఇక్కడ 12,22,179 రూపాయలకు సంబంధించిన రికార్డు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఇటు ఆడిట్ నిర్వహించడం జరిగింది సార్. 9వది సార్ మనకి ఇక్కడ 1/4/2023 నుంచి 31/3/2024 సార్ మనకి 8 పనులు చేయడం జరిగింది. ఇటు పనుల్లో రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటు పనులు 1 సార్. తెలంగాణ హరితహారంలో 2 పనులు సార్. చెరువులో పూర్తిక పనులు 1 సార్. గ్రామ నర్సరీ పనులు 2 సార్. నిరవధిక సమతల కందకాల పనులు 2 సార్. వీటిలో భాగంగా సామాజిక తనిఖీ బృందం వచ్చేసి మనకు 2 పనులు కొలతలు తీయడం జరిగింది సార్. మనకు జాబ్ కార్డు కోసం మనకి నేమ్ యాడింగ్ కోసం 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి దరఖాస్తులు కూడా మనము పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సార్. అది పంపించమని చెప్పాము. ఇచ్చిన టైం పన్నెండవ అంశం సార్ మనకు 1766 సర్క్యులర్ ప్రకారం మనకి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ లెవెల్లో డిమాండ్ క్యాప్చర్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ కూడా నిర్వహిస్తే బాగుంటుంది సార్. ఇక్కడ పూర్తి స్థాయిలో నో డిమాండ్ అనేది లేదు సార్. మనకి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది సార్. అప్డేషన్ చేశారు కానీ మనకు ఫైనాన్షియల్ ఇయర్ గడువు కూడా మనకు కొట్టివేస్తే బాగుంటుంది సార్. 14వ అంశం సార్ మనకు ఎంసీసీ నుంచి మనకు బేసిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. జాబ్ కార్డులలో పేస్ట్ చేయడం జరిగింది. 729 సర్క్యులర్ ప్రకారం మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో 7 రకాల రిజిస్టర్స్ మనకి ఇక్కడ అప్డేట్ చేయవలసి ఉంది సార్. ఒక గ్రామ సభ ఎజెండా మరియు మినిట్స్ రిజిస్టర్లో లేబర్ బడ్జెట్ వివరాలు అనేది రాయవలసి ఉంది సార్. దాంతోపాటు మాన్యువల్గా ప్రతి 3 నెలలకు ఒకసారి చేతిరాతతో డిమాండ్ రిజిస్టర్ కూడా మనకి రాయవలసి ఉంది సార్. ఈ 2 గ్యాప్స్ ఉన్నాయి సార్. ఒక 5 డేస్లో పూర్తి చేస్తామని సెక్రటరీ గారు తెలపడం జరిగింది సార్. 16వ అంశం సార్ సర్క్యులర్ నెంబర్ 1073 ప్రకారం మనకి
3 రకాల ఫోటోలు ఆఫ్టర్, డ్యూరింగ్, బిఫోర్ అనేది నిర్వహించారు సార్. మనకు పనులు జరిగే ఫొటోస్ మాత్రం తనిఖీ బృందాన్ని చూపడం జరిగింది సార్. మిగతా 2 రకాలు కూడా నిర్వహించారు సార్. మనకు 17వ అంశం సార్ 1853 ప్రకారం మనకు గుడ్ గవర్నెన్స్లో భాగంగా ప్రతి పనికి కూడా 18 రకాల డాక్యుమెంట్స్తోని వర్క్ ఫైల్ నిర్వహించాలని మనకు నిబంధనలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించలేదు సార్. మనకు వర్క్ ఫైల్స్కి సంబంధించి టీఏ గారు ఎటువంటి పేమెంట్ చేసుకోవాలి సార్. ఈ వర్క్ ఫైల్స్ కూడా చేస్తే బాగుంటుంది, నిర్వహించడం జరుగుతుంది సార్. దాంతోపాటు సర్వే రిజిస్టర్తో అనుబంధం 1, అనుబంధం 2, అనుబంధం 3, అనుబంధం 4 కూడా నిర్వహిస్తే బాగుంటుంది సార్. సర్వేలు ఒకటి మాత్రమే రాయడం జరుగుతుంది. 12, 13 కాలమ్స్ అనేది రాయడం జరుగుతుంది సార్. ఇది 23వ అంశం సార్. మనకి ఇక్కడ పనులు జరిగే క్రమంలో ప్రతి నెలకి మనకి ఇక్కడ 4వ శుక్రవారం అనేది మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో రోజుగారి దివస్ కార్యక్రమం అనేది నిర్వహించాలి సార్. దీనిలో భాగంగా మనకు కూలీల హక్కులు మరియు ఎంటైటిల్మెంట్స్, అదేవిధంగా డిమాండ్ క్యాప్చర్ పైన ఆ గ్రామంలో ఉన్న ఉపాధి హామీ హక్కుదారులకు మనం భాగస్వామ్యం చేయాల్సిన పని ఉంది సార్. ఇక్కడ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో ఎంటైటిల్మెంట్స్ కానీ డిమాండ్ క్యాప్చర్ కానీ ఎటువంటి వివరాలు అనేది రాయలేదు సార్. పనులు కల్పించడం జరుగుతుంది, మీరు ఫెసిలిటేట్ కల్పించమని మాత్రమే రాయడం జరుగుతుంది సార్. ఇది కూడా రాస్తే బాగుంటుంది సార్. 24వ అంశం సార్. మనకి MORD మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం సార్ మనకు MCC నుంచి పే ఆర్డర్స్ పనులు చేసిన అనంతరం పే ఆర్డర్స్ అనేది తీసి పబ్లిక్ డొమైన్లో నోటీస్ బోర్డు పైన పే ఆర్డర్స్ పేస్ట్ చేయాలి సార్. ఇది నిబంధనలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడ పేస్ట్ అనేది చేయడం లేదు. 25వ అంశం సార్. మనకి పబ్లిక్ డొమైన్లో గ్రామ పంచాయతీ లెవెల్లో ఇరవై 25వ అంశం సార్. మనకి ఉపాధి హామీ చట్టం ప్రకారం సార్ గ్రామ పంచాయతీ లెవెల్లో హక్కుదారులకు చట్టం కల్పించిన 5 హక్కులపైన మనకు సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయాలి సార్. దీనిలో టైం బాండ్ వివరాలు కూడా ఉన్నాయి సార్. అట్టి అంశాన్ని మనము గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం పంచాయతీ సెక్రటరీ గారి దృష్టికి వచ్చిన అనంతరం ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా చూడవలసిన బాధ్యత గ్రామ పంచాయతీ సార్ యాక్ట్ ప్రకారం. సో ఈ గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయవలసి ఉంది సార్. 26వ అంశం సార్. అది చేసుకోండి, ఏ జీపీలో ఏది పనుంది చేసుకుంటే 50 రూపాయలు చెక్ చేస్తుంది 5 ఉంది. 26వ అంశం సార్. మనకు ఫీల్డ్ లెవెల్లో మనకు పనులకు ఎస్టిమేషన్ వేసే క్రమంలో ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ గారు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి మాన్యువల్గా కొలతలు తీయవలసి ఉంది సార్. సో కొలతలు తీసిన అనంతరం ఏంటంటే MCCలో మనం ఎస్టిమేట్ వేసే క్రమంలో మనకు ఇప్పుడు ప్రజెంట్ రాగా సాఫ్ట్వేర్ నుంచి NICకి మారిన తర్వాత లాటిట్యూడ్ ల్యాంటిట్యూడ్ ఫోటోతో సహా అడుగుతుంది సార్. మనకి ఇప్పుడు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్స్ కూడా జరిగే పనులకు చేయవలసి ఉంది సార్. 27వ అంశం సార్. మనకు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా లక్ష్మీసాగర్ రోడ్డు నుంచి శ్మశాన వాటిక వరకు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 398 మొక్కలు ఈ గ్రామంలో నాటడం జరిగింది సార్. దీనికి 70,775 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం 273 మొక్కలు బతుకున్నాయి సార్. 125 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇట్టి మొక్కలకు సంరక్షణ ఖర్చుల నిమిత్తం జూలై 2022 నుంచి జనవరి 2023 వరకు ఒక 135 మ్యాండేస్కి మనకి వాచర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. మిగతా మొక్కలు కూడా ఒక 7 డేస్లో రిప్లేస్ చేపిస్తామని PS గారు తెలపడం జరిగింది. వాటికి నోట్ క్యామ్ ఫోటోస్ నోట్ క్యామ్ 28వ అంశం సార్. మనకి మేడిపల్లి గుట్టకు సంబంధించి తెలంగాణ హరితహారంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకి ఇక్కడ 1500 మొక్కలకు పిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ చేయడం జరిగింది సార్.
78,109 రూపాయలు. సో మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి చూస్తే 769 మొక్కలు ఉన్నాయి సార్. సో మిగతా 731 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ మర్చెంట్ వర్క్ పేమెంట్స్ నవంబర్ 2003 వరకు 29వ అంశం సార్. ఇక్కడ తెలంగాణ ఆధారంలో నర్సరీ గుట్టకు సంబంధించి 419 మొక్కలు అనేది ఇక్కడ నాటడం జరిగింది సార్. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో మనకి ఇక్కడ 967 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఒక 452 మొక్కలు లేవు సార్. సో వీటికి కూడా రీప్లేస్ చేపిస్తామని సెక్రటరీ గారు తెలిపారు సార్. ఇన్ని మొక్కలకి అయినా పెట్టండి ఇది మొక్కలకే వేయచ్చు కదా పెడతాను సార్. ఇది 1419 ప్లాంట్స్ సార్. 452 మొక్కలు. సార్ 30వ అంశం సార్. మనకు సిసిటీ వర్క్లో మనకు ఒక హక్కుదారుడు సార్ మనకి 3 days పనిచేసినట్లుంది. టోటల్ అటెండెన్స్ వెయ్యి కాలంలో మనకు ఆబ్సెంట్ చేసి ప్రజెంట్ అని రాయడం వల్ల ఒక 3 daysకి 363 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దిద్దుబాటు చేసి అవును సార్. సార్ 31వ అంశం సార్. మనకి నర్సరీ గుట్ట యందు కందకాల పనులు చేయడం జరిగింది సార్. ఇక్కడ టీఏ గారు ఇటు పనిని 9,65,599 రూపాయలతో ఎస్టిమేషన్ అనేది వేయడం జరిగింది సార్. ఇటు పనిని 10/4/2023 నుంచి 13/10/3/2024 వరకు పనులు చేసినట్లు ఎంపీ నెంబర్ 3821 సార్. మనకు పేజీ నెంబర్ 7 to 17 వరకు సార్ 1530.67 క్యూబిక్ మీటర్లు ఎంపీ రికార్డ్ చేసి 3,86,980 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పనిని సామాజిక తనిఖీ బృందం వచ్చేసి 2/7/2024 రోజున సామాజిక తనిఖీ బృందం సమక్షంలో మరియు మేట్ల సమక్షంలో కొలతలు తీయడం జరిగింది సార్. ఇటు కందకాలు అనేది మనకు ఫీల్డ్లో మనకు 0.80, 0.90 ఉంటే ఎంపీ ప్రకారం మాత్రం 1 మీటర్ విడ్త్ అనేది రికార్డ్ చేయడం జరిగింది సార్. లోతులు కూడా మనకు ఫీల్డ్లో 0.20, 0.25, 0.30 ఫీల్డ్లో ఉంటే 0.40 రికార్డ్ చేయడం జరిగింది సార్. అంటే వీటి దానికి మనకు అదనంగా ఫీల్డ్లో ఉన్న దానికనంటే మనం ఎంపీ రికార్డు ఎక్సెప్ట్ చేయడం జరిగింది సార్. వీటి పనులు కూడా మనకు వాలు ప్రాంతానికి 6% అనేది మనకు వాలు శాతం తీసుకొని మాత్రమే సీసీటీలు అనేది చేయాలి సార్. మనకు వాలు శాతం విరుద్ధంగా పనులు చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. వీటి పనిని కూడా మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇది లెంత్లో ఓకే కావడం జరిగింది. సార్ 32వ అంశం వచ్చేసి సార్ ఇది లక్ష్మీసాగర్ చెరువు యందు మనకు సీసీటీ వర్క్ జరిగింది సార్. దీన్ని 4,97,763 రూపాయలతో ఎస్టిమేట్ వేయడం జరిగింది సార్. వీటి పనిని 11/3/2024 నుంచి 33/2024 వరకు మనకు టీఏ గారు 854.20 క్యూబిక్ మీటర్లు పనిచేసి 2,38,655 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వీటి పనిని 1/7/2024 రోజున సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో వెళ్ళి కొలతలు తీస్తే 783.26 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది సార్.
మనకి ఫీల్డ్లో 70.94 కిలోమీటర్లు వేరియేషన్ రావడం జరిగింది సార్. ఇది కూడా సార్ 1073 సర్క్యులర్ ప్రకారం మనకి ఇక్కడ పనులు జరిగే ఒక రకం ఫోటో చూపించారు సార్. మిగతా 2 రకాలు కూడా నిర్వహించవలసి ఉంది. ఇటు పనికి ఈసీ గారు చెక్ మీద చేయనట్లు గుర్తించడం జరిగింది సార్. ఇటు పని కూడా ఎస్టిమేషన్ ప్రకారం కొండ వార్షికం 6% ఉన్న ప్రదేశంలో కాకుండా సమతల ప్రదేశంలో తీసినట్లు గుర్తించడం జరిగింది సార్. ఇది మనం కలిపినాం మరి జనాలకే పోయింది, ఖర్చుకే పోయింది. మనము మన ఇప్పుడు వేస్ట్ పడే పడాలన్న ఉద్దేశంతో లేబర్ మొబిలైజేషన్ అనేది మేము కూడా చేస్తున్నాం సార్. ఖచ్చితంగా చేయాలి. 300 పర్ డే అని రీచ్ కావాలనేసి మేము కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. కానీ ఫీల్డ్లో ఉన్న దానికంటే అదనంగా ఎక్కువ రికార్డ్ చేయడం అనేది చాలా పొరపాటు సార్. అది దాన్ని బేస్ చేసుకొని రాయడం జరిగింది సార్. అందులో వేరేసాం పర్సెంటేజ్ అని మేము అలా రాస్తే ఇంకా ఇంకా చాలా పెరుగుతుంది. నేనే ఒకటి టీఏ గారు స్పెసిఫిక్గా ఎక్కడ వేరియేషన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని పర్టికులర్గా సైడ్లో వెళ్ళింది ప్రతిదీ మీకు చెప్తూనే ఉన్నాను. అవునా కదా? ఇది వేరియేషన్ ఇట్లా వస్తుంది, ఏ కమ్యూనిటీ ఉండాలి, కలపాలి, ఒక 30% కలపండి, కానీ మనం పని చేసినట్టు చేయాలి, వాళ్ళని కూడా నష్టపోవద్దు, వాళ్ళకు కూడా మనకు ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా అదే చెప్తున్నాం కదా. వాస్తవంగా మనము 1073 నిబంధనల ప్రకారం చూస్తే ఇది 12 months వ్యాలిడిటీ వరకు. 34వ అంశం సార్, ఇది మస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఒక 5 daysకి పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి ఇది నీటి తప్పిదం జరిగిందని సెక్రటరీ గారు తెలిపారు సార్. మళ్ళీ జరగకుండా చూస్తున్నా తెలిపారు. అవును సార్. సార్, ఈ గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ పనులలో మనకి 4 వర్గాలు చేయడం జరిగింది సార్. వీటి పనులకు సంబంధించి 13,38,153 రూపాయలకు సంబంధించిన రికార్డు మనకు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. తనిఖీ నిర్వహించలేదు. రికార్డు పీరియడ్ కాలంలో కూలీలకు వేతనాలు వచ్చేసి 5,68,440 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ పరంగా 1,37,172 రూపాయలు. మొత్తం ఈ గ్రామంలో రికార్డు పీరియడ్ కాలంలో 7,05,612 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన పూర్తి రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. సెకండ్ అంశం సార్, 3వ అంశం సార్, ఈ అన్ని పనులను వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. 4వ అంశం సార్, ఈ గ్రామంలో నర్సరీలో భాగంగా వర్క్ అని చేయడం జరుగుతుంది సార్. ఇట్టి పనిని సిఎస్ఐ ఆడిట్ కూడా నిర్వహించడం జరిగింది సార్. 5వ అంశం సార్, ఈ గ్రామంలో హరితహారంలో భాగంగా మనకు 1163 మొక్కలకు గాను 846 మొక్కలు బతికినాయి సార్. మిగతా 317 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 72% మాత్రమే మొక్కలు బతికినాయి సార్. 6వ అంశం సార్, లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదు సార్. 7వ అంశం సార్, ఈ పనుల వివరాలు సార్. 8వ అంశం సార్, గ్రామంలో మన క్యాటిల్ షెడ్ పనికి సంబంధించి పాలితే సీత లొకేషన్లో నిర్మించినట్టు ఎంపీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పని ప్రదేశానికి టీఏ మేట్ సమక్షంలో వెళ్ళి కొలతలు తీసి ఈ కొలతలు అనేవి సరిపోవడం జరిగింది సార్. పని కూడా ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం సార్, కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇది సాల్వ్ కూడా చేయించడం జరిగింది సార్. 10వ అంశం సార్, మనకు పాలితే సీత ఈ లొకేషన్లో క్యాటిల్ షెడ్ నిర్మించినట్టు మనకు ఎంపీ రికార్డ్ చేసి
70,992 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇది ఇంకా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు సార్. ఇక డబ్బులు వచ్చేటట్టు చేయగలరని తనకు బృందానికి తెలపడం జరిగింది సార్. పదకొండవ అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 12వ అంశం సార్, ఈ గ్రామంలో మొత్తం 97 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. 86 జాబ్ కార్డులు అప్డేషన్ చేశారు సార్. మిగతా 11 జాబ్ కార్డులు అప్డేషన్ అనేది చేయలేదు సార్. 13వ అంశం సార్, పే స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్. 14వ అంశం సార్, మన గ్రామ స్థాయిలో 7 రకాల రిజిస్టర్ నిర్వహించాలి సార్. మనకు రిజిస్టర్ నెంబర్ 1 అప్డేట్ చేయడం జరిగింది సార్. రిజిస్టర్ నెంబర్ 2 వచ్చేసి మొత్తానికి ఇవ్వలేదు సార్ రిజిస్టరు. తర్వాత థర్డ్ రిజిస్టర్ మొత్తం రిజిస్టర్ ఉంది కానీ అందులో ఎలాంటి వివరాలు రాయలేదు సార్, ఎంటీ ఉన్నది రిజిస్టరు. మిగతా రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. పదిహేనవ అంశం సార్, మనకు ప్రతి పనికి 3 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. మనకు 6 పనులకు సంబంధించి మనకు 4 పనులకు సంబంధించి బిఫోర్ ఫొటోస్ చూపించలేదు సార్. మిగతా పనులకు 3 టైప్ ఆఫ్ ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. 16వ అంశం సార్, 16వ అంశం సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 17వ అంశం సార్, ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 18వ అంశం సార్, రోల్ కాల్ కూడా చేయడం జరుగుతుంది సార్. 19వ అంశం సార్, వేజ్కి సంబంధించి ఈసీ గారు 25% చెక్ మీద చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. 20వ అంశం సార్, ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. 21 సార్, సర్వే రిజిస్టర్ తనకి బృందానికి ఇవ్వలేదు సార్. అప్డేట్ చేశారు సార్, అప్పుడు లేకుండా. తర్వాత 22వ అంశం సార్, రోజ్గార్ దివస్ సంబంధించి మనకు గ్రామ సభలు రిజిస్టర్ చూపించడం జరిగింది సార్. 2023కి సంబంధించి మాత్రమే అప్డేషన్ ఉంది సార్. 2024కి సంబంధించి అప్డేట్ చేయలేదు. 23వ అంశం సార్, సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్స్ పెట్టాలి సార్ జీపీలో, ఇవి పెట్టడం లేదు సార్. ఇరవై 24వ అంశం సార్, గ్రామ స్థాయిలో సార్ గ్రామ పంచాయతీ నందు పనులు గుర్తించిన అనంతరం అట్టి పనుల యొక్క వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు నందు అతికించారు సార్, కానీ అతికించడం లేదు సార్. 25వ అంశం సార్, 7 మంది హక్కుదారు సార్. వీళ్ళు వాస్తవానికి 42 రోజులు పనిచేసినట్టు మస్టర్లో సంతకాలు అటెండెన్స్ ఉన్నాయి సార్. కానీ టోటల్ డేస్ పోయి కాలంలో 34 రోజులు రాయడం వలన 8 రోజులు పనిచేసి 1227 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 26వ అంశం సార్, మన రికార్డ్ పీరియడ్ కాలంలో జరిగిన పనులకు సంబంధించి ఉపయోగించిన మస్టర్లలో సార్ వేజ్ని స్టాంప్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంది సార్. అలా కాకుండా పాస్ ఆర్డర్ స్టాంప్ చేసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మస్టర్లలో స్టాంప్ అనేది వేజ్కి సంబంధించి చేయాలి సార్. మీరు అట్లా కాకుండా ఎంబుక్లలో వేసి పాస్ ఆర్డర్ స్టాంపే మస్టర్లకు వేసి వేయాల్సి ఉంది సార్. 27వ అంశం సార్, మనకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నర్సరీ పనికి సంబంధించి 12 బెడ్లు గల నర్సరీని ఏర్పాటు చేసినట్టు టీఏ గారు ఎంపీ రికార్డ్ చేసి 45,803 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో 8 బెడ్లలో 8,000 ప్లాంట్స్ ఉన్నాయి సార్. మిగతా 4 బెడ్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేశామని తెలిపారు సార్. ప్రజెంట్ ఈ 8 బెడ్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్లాంట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయలేదు సార్. నర్సరీలో ఉన్నాయి సార్. అట్లనే ఉన్నాయి సార్. ఇది పాత వర్క్ ఐడి సార్. ఇది నెక్స్ట్ సార్ మన కొత్త వర్క్ ఐడికి సంబంధించి 28వ అంశం,
2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకు 10 బెడ్లు గల నర్సరీని ఏర్పాటు చేసినట్టు టీఏ గారు ఎంపీ రికార్డ్ చేసి మనకు 45,803 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రజెంట్ వెళ్ళి చూస్తే సార్ మనకు 4 బెడ్లలో మాత్రమే జర్మినేషన్ రావడం జరిగింది సార్. మిగతా 6 బెడ్లలో ఎలాంటి జర్మినేషన్ అనేది రాలేదు సార్. మరి వేరే పెట్టద్దా హలో సార్ల ఫోన్ మళ్ళీ మైక్ నాయక ఏదో ఒకటి పెట్టాలి. నేరుగా క్వాంటిటీ రాసి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 30వ అంశం సార్. మనకు ఎంఐ ట్యాంక్ పనికి ఉపయోగించిన మస్టర్లో సార్ మస్టర్ జారీ చేయి అధికారి సంతకాలు లేకుండానే 6,493 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ మనకు సీసీటీ పనికి ఉపయోగించిన మస్టర్లో సార్ 31వ అంశం సార్. సీసీటీ పనికి ఉపయోగించిన మస్టర్ల మీద టీఏ గారు మస్టర్ నెంబర్ మరియు ఎంపీ నెంబర్ కూడా రాయాల్సి ఉంది సార్, కానీ రాయడం లేదు. తర్వాత మస్టర్ జారీ చేయి అధికారి కూడా సంతకాలు లేవు సార్ దీన్ని. ముప్పై 32వ అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి సార్ మనకు 1163 మొక్కలకు గాను 846 మొక్కలు బతికి ఉన్నాయి సార్. 317 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 72% ఉన్నాయి సార్. ముప్పై 34వ అంశం సార్. ఎంఐ ట్యాంక్ ఉపయోగించిన ఎంబుక్లో సార్ ఈ పాస్ ఆర్డర్ వేయకుండానే 55,801 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి ఉపయోగించిన ఎంబుక్లో కూడా ఈసీ గారు చెక్ మీద రన్ చేయలేదు సార్. అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్ పనికి ఉపయోగించిన ఎంబుక్లలో సార్ మనకు పాస్ ఆర్డర్ మీద ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే 4,410 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ముప్పై 6వ అంశం సార్. ఎంఐ ట్యాంక్ పనికి ఉపయోగించిన ఎంబుక్లలో సార్ మనకు పాస్ ఆర్డర్ వేశారు సార్, కానీ సిఓ గారి సంతకాలు లేకుండానే 45,559 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ముప్పై 7వ అంశం సార్. మనకు పాల్తే సీత ఈ లొకేషన్లో క్యాటిల్ షెడ్ నిర్మించినట్టు టీఏ గారు ఎంపీ రికార్డ్ చేసి
70,992 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పనికి ఉపయోగించిన ఎంబుక్లో ఈసీ గారు చెక్ మీద చేసి పేమెంట్ చేయాలి సార్, కానీ చెక్ మీద చేయకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఆ తర్వాత ఎంఎస్ పోల్స్ సంబంధించి మనకు లెంత్ విడ్త్ ఇవి రాయకుండానే డైరెక్ట్ క్వాంటిటీ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. తేడా లెక్క అంటే ఎక్సెల్ రిపోర్ట్ చూపించారు సార్. ముప్పై 38వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి సార్ మనకు రైనీ సీజన్లో కూడా ట్యాంకర్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. జూలై మంత్ ట్యాంకర్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ముప్పై 39వ అంశం సార్, సీసీటీ పనికి సంబంధించి మనకు 1040 మీటర్ల పొడవుతో పని జరిగినట్లు టీఏ గారు ఎంబీ రికార్డ్ చేసి 80,039 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. తనిఖీ బృందం వారు మేట్ పంచాయత్ సెక్రటరీ సమక్షంలో వెళ్ళి కొలతలు తీస్తే 645.6 మీటర్ రావడం జరిగింది సార్. తేడా మనకు 394.4 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. 27,923 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో పని జరిగిన తర్వాత గిరిజన రైతులు నేలను డెవలప్ చేసుకోవడం వలన తేడా వచ్చిందని తెలిపారు సార్. కోరుకుంటున్నాను సార్. సరే ఇవి ఇప్పటి ఫొటోస్, మేము ఫీల్డింగ్ పోయిన ఫొటోస్, కాకపోతే అప్పుడు వర్క్ జరిగిన ఫొటోస్ లేవు. కింది లొకేషన్ ఫొటోస్ లేవు సార్. అట్లా ఫొటోస్ ఉన్నాయి ఏంటంటే మాకు 5 స్టెప్లో జరిగిన ఫొటోస్ ఉన్నాయి. మనకు దున్నేసింది కింద సార్. నేను చెప్పేది అండి, దున్నుకుంటే గ్రామ పంచాయతీ నుండి ఇవ్వచ్చు. దున్నుకునేటప్పుడు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది. గ్రామ పంచాయతీ నోటీసులు ఏమన్నా జారీ చేసిందా? ఏం చేయాలి? ప్రొసీజర్ అన్న ఫాలో కావాలి కదా. దానికి సంబంధించి అప్పుడున్న డాక్యుమెంట్ ఫోటో క్యాప్చర్ చేసుకుని పెట్టుకోవాలి. 40వ అంశం సార్, 3 లత సార్. మనకు ఎంఐ ట్యాంక్ మరియు సీసీటీలో పనిచేసినట్టు మనకు 2 రోజులకు సంబంధించి 242 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. డోర్ టు డోర్ విజిట్లో వెళ్ళి సంబంధిత కూలిన వివరణ కోరగా వాస్తవానికి నేను అటు లొకేషన్లలో ఎలాంటి ఉపాధి ఏం పని చేయలేదు, ఆ మస్టర్లో కూడా సంతకాలు నావి కావని తెలపడం జరిగింది సార్. తర్వాత నా పేరు మీద వాళ్ళ అత్తమ్మ పని చేసిందని చెప్పేసి తెలపడం జరిగింది సార్. ఆమె యాక్చువల్గా రాస్తారు సార్ పేరు, మస్టర్లో మొత్తం వెళ్ళిపోతున్నాను. ఆమె పేరు మీద వాళ్ళ అత్తమ్మ పని చేస్తారు. నలభై 41వ అంశం సార్,
ఇది కూడా మనకు మస్టర్ క్లోజ్ అయిన తర్వాత సంతకాలు వేసి 724 రూపాయలు పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. డోర్ టు డోర్ విజిట్లో వెళ్ళి సంతకాలు అంటే వ్యక్తిని కోరగా ఆ సంతకాలు కూడా మొత్తం వేలిముద్రలు ఉన్నాయి సార్. ఆయన యాక్చువల్గా ఏంటంటే రాస్తాడు, ఆ మస్టర్లో మొత్తం వేలిముద్రలు ఉన్నాయి, అంటే గుర్తుకు లేదని చెప్పారు సార్. మేట్ గ్రామ సభలో మేట్ పొరపాటు వల్ల జరిగిందని చెప్పారు సార్. నలభై రెండవ అంశం సార్, ఈ పంచాయతీరాజ్ సంబంధించి రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్, దానికి నిర్వహించలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. దీనికి గాను వేతనాలుగా 21,85,620 రూపాయలు, మెటీరియల్ పరంగా 1,81,420 రూపాయలు సార్. మొత్తం 20 లక్షలకు సంబంధించి రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. 7th వర్క్ డీటెయిల్స్ సార్. ఈ 5 సార్ ఈ గ్రామంలో రికార్డు కార్యక్రమాలు చేసిన పనులలో ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులు బాగున్నట్టుగా ఫీల్డ్ సైడ్గా గుర్తించడం జరిగింది సార్. 9 సార్ ఈ గ్రామంలో రికార్డు కార్యక్రమంలో ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2,843 మొక్కలకు 2,843 మొక్కలు బతికున్నాయి సార్. సార్ నెక్స్ట్ సార్ 10th ఈ గ్రామంలో 4 మంది అభ్యర్థులు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు సార్. ఇంకా 2కి జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది సార్, ఇంకిద్దరికి జాబ్ కార్డు ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 11th సార్ ఈ గ్రామంలో గత రికార్డు కాలానికి సంబంధించి 3 మంది అభ్యర్థులు 13 దినాలు పనిచేసినట్టుగా రికార్డు ప్రకారం కదా సార్. వీరికి ఏపీఎస్ ప్రాబ్లం రాయడం వల్ల 4,940 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. దానికి పిఓ గారు మేక్ పేమెంట్ అని అడిగింది సార్. ఇప్పటికి కూడా పేమెంట్ కాలేదు సార్. ఈ వర్కులు క్లోజ్ అయినాయి సార్. ఇప్పుడు పీపీపీ అనేది లేదు సార్, పీపీపీ అనేది మొత్తం లేదు సార్. వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్, పేమెంట్ కాలేదు మనకి చేయడానికి కూడా లేదు సార్. లేదు క్లోజ్ పీపీపీ అనేది మొత్తం లేదు సార్, వర్కే లేదు. नेक्स्ट बस इधर दोस्त के वाला ले సార్. నెక్స్ట్ 12th సార్ డిమాండ్ తీసుకున్నా కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. ఇక ముందు కూడా నో డిమాండ్ తీసుకున్నాను చెప్పి సెక్రటరీ గారు ఫీల్డ్ అసిస్టెంట్ తెలపడం జరిగింది సార్. ఈ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పే స్లిప్ అనేది పూర్తి స్థాయి ఇవ్వలేదు సార్. ఎర్రగా రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది సార్. మనకు ఇక్కడ 5 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ అని నిర్వహించలేదు సార్. మిగతా 13 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అన్ని పెట్టడం లేదు సార్. 18th రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 19th రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 20 ఎలక్ట్రాన్ సంబంధించి ఈసీ గారు 25% చెక్ చేయాలి సార్. ఇక్కడ గ్రామ సభలో టీఈఏసీ నేనే కాబట్టి చేయలేదని చెప్పి తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ 12వ కాలం 13వ రాయడం జరిగింది సార్. నెక్స్ట్ సర్వే లిస్ట్ తరగతి చూపించడం జరిగింది సార్. 20th సార్. నెక్స్ట్ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్క్ ఏరియాలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1070 మొక్కలకు 1009 మొక్కలు బతుకున్నాయి సార్. 61 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రిప్లేస్మెంట్ చేయించాలని తెలపడం జరిగింది సార్. ప్లాంటేషన్ బాగుంది సార్. నెక్స్ట్ 24 సార్ గ్రామంలో వర్క్ నెంబర్ 8814 ఎందు కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగంగా వైకుంఠధామం ఎందు 1000 మొక్కలకు 840 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 51 మొక్కలు చనిపోవడం జరిగింది. రిప్లేస్మెంట్ చేయిస్తారని చెప్పి తెలపడం జరిగింది. చెక్ నెక్స్ట్ 25 సార్ 25 సార్ ఈ
నెక్స్ట్ సార్ 25 సంబంధించి లేబర్ బడ్జెట్ రిపోర్ట్ అనేది తయారు చేయాలి సార్. లేబర్ బడ్జెట్ రిపోర్ట్ అనేది తనకి కూడా దానికి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సభలో టీఏ గారు ఎంసీసీలో ఉందని చెప్పి తెలపడం జరిగింది సార్. లేబర్ బడ్జెట్ రిపోర్ట్ అనేది ఫైనల్ అయింది సార్. లేబర్ బడ్జెట్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. లేబర్ బడ్జెట్ మీకు ఇచ్చిన నెక్స్ట్ 26 సార్. ఈ గ్రామంలో రికార్డు కాల వ్యవధిలో వివిధ పనులు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి మొత్తం 17,21,540 రూపాయలు చెల్లించడానికి రికార్డు పరిశీలన గుర్తించడం జరిగింది సార్. ఇట్టి అమౌంట్ సంబంధించి ఉపయోగించిన మాస్టర్ ల్యాండ్ పంచాయత్ సెక్రటరీ గారు సంతకం అనేది చేయాలి సార్. ఫీల్డ్ అసిస్టెంట్ చెక్ చేసిన తర్వాత సూపర్ చెక్ చేయాలి సార్. మరి ఈ యొక్క మాస్టర్లలో ఏ ఒక్క మాస్టర్లో సంతకం అనేది చేయలేదు సార్. కాదు నేను ఇక్కడ ఎందుకు రావట్లేదని చూసిన అన్ని గ్రామ పంచాయతీలు చేస్తే పోయినసారి డిపాజిట్ చేయడానికి చాలా చోట్ల పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 జీబీలలో పెట్టారు. నువ్వు ఒక్కొనే పెట్టలేదు. ఎందుకు భయపడ్డావు? నువ్వు సీనియర్ సెక్రటరీ కదా. నేను ఇంకా అందరికి చెప్దామనుకున్నా. మీరు పెట్టారు జిఓఎంఎస్ నెంబర్ 15 ప్రకారం పంచాయత్ సెక్రటరీ కస్టోడియన్, ఫీల్డ్ అసిస్టెంట్ మీకు సపోర్టింగ్ స్టాఫ్. అది చేయకపోతే మీరు చెప్తే లేదా ఏం యాక్షన్ అంటే అది తీసుకుంటాను. నీకెందుకంత భయం అంటున్నాను. పెట్టలేదంటే భయం ఎన్ని చేసుకుని లక్షలు చేసి మళ్ళీ చెప్తే నాకేమో హలో అన్న అసలు కనిపించుకోవద్దు. దేనిక అన్ని చోట్ల చూసుకుంటూ నేను మోసలు కూడా పెట్టలేదు. కానీ ఇక్కడ అందరు పెట్టారు భలే మంచిది మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నారు. లాస్ట్లో వచ్చింది ఇది. నువ్వు పెట్టేసి ఇబ్బంది రాదు. అన్నీ ఇటు కవర్ అయినాయి సార్. పాతలే ఇటు ఇంట్లోనే అటు పోయారు. నువ్వు మాట్లాడగా మధ్యలో 27 సార్. ఈ గ్రామంలో రికార్డు కాలానికి సంబంధించి 18 పనులు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఉపయోగించిన మాస్టర్ల యందు నిబంధనల ప్రకారం మనకు అటెండెన్స్ అనేది వేయాలి సార్. 1, 2, 3 అని వేయాలి. కానీ ఇక్కడ ఓన్లీ ప్రజెంట్ కమ్మరిపల్లి సర్లే అటెండెన్స్ వేయాలి సార్. కింద నుంచి పైకి వేయాలి కంపల్సరీ. లేదు ఇక్కడనే కంపల్సరీ ఇక్కడనే వండుతుంది. లేదు సర్కులర్ ఉన్నా సార్ ఏ సార్ అది గాల్లది రేటు నెక్స్ట్ సార్. ఈ గ్రామంలో రికార్డు కాల వ్యవధిలో 5 మంది హక్కుదారులు వివిధ పనుల్లో భాగంగా 24 దినాలు పనిచేసినట్టు ఆధారకరం సార్. కానీ ఈ కూలికి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 28 సార్. పెట్టలేకపోవడం వల్ల దీనికి పూర్తిగా బాధ్యులు పంచాయతీ సెక్రటరీ ఎవరు కాదు. ఏపీ కాదు ఎవరు కాదు. నెక్స్ట్ టైం మనం దొరకదు. అందుకని ఇప్పుడు మాస్టర్ చేస్తాం. కనీసం ఇబ్బందులు చూసుకోవాలి కదా. స్టూడెంట్ వచ్చినప్పుడు చూడాలని సార్. ఈ గ్రామంలో రికార్డు కాల వ్యవధికి సంబంధించి 4 మంది హక్కుదారులు వర్క్ నెంబర్ 447223 ఎంఐటాక్ పనికి సంబంధించి ఒక్కొక్కరు 4 రోజులు చొప్పున పనిచేయడం సార్. కానీ మొత్తం దినాల కాలంలో 5 రాయడం వల్ల అదనంగా పేమెంట్ అయింది సార్. ఇటు అమౌంట్ అనేది సిఆర్టీకి కట్టడం జరిగింది సార్. నిన్న నెక్స్ట్ 30 సార్. నెక్స్ట్ 30 సార్. ఈ గ్రామంలో వర్క్ నెంబర్ 78336 సార్. బీపీపీకి పనికి సంబంధించి మనకు ఫిట్టింగ్ ప్లాంటింగ్ అనేది 4,000 పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో మనకు 900 మొక్కలకు వాచన్ వాడు అనేది ఇవ్వడం జరిగింది సార్ 6 నెలల వరకు. కానీ ప్రస్తుతానికి బీపీపీ అనే పనిప్రేషన్ మొత్తానికి లేదు సార్. అది కనబడతలేదు మొత్తంగా. సార్ ఇప్పుడు మనకు 6 months వరకు వాచన వాడు ఇచ్చింది సార్. మనకు దున్నుకున్న అయితే క్లారిటీ వెళ్తుంది. మనకు 6 నెలలు దున్నుకున్నా
మనకు 6 months వరకు వాచ్ అలవాటు ఇచ్చారు సార్. సార్ మనకి ఇప్పుడు 6 months వరకు ఇచ్చారు సార్. మనకి డాక్యుమెంట్ అనేది చూపిస్తారు ఎప్పుడు చూడుకున్నారు మన క్లారిటీ 6 months వరకు అయితే ఇచ్చింది సార్ మన పీరియడ్. ఎందుకంటే దాని వెంబడి పక్క వాళ్ళకి చేయలేదు నాకెందుకు రైతులా రైతులే మన కెనాల్ నుండి 60 ఉంటుంది సార్ మీటర్స్ అది వేరే. నెక్స్ట్ ఈ గ్రౌండ్లో వర్క్ నెంబర్ 7122 ఎందు సీసీటీ పనికి సంబంధించి డేట్ 18/3/2024 నుంచి 30/3/2024 వరకు కూలీలు 240 కిలోమీటర్లు పనిచేసి 60,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి 3 జూలై 2024 రోజున కొలతలు తీయగా 133 కిలోమీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 112.53 కిలోమీటర్లు రావడం జరిగింది సార్. మనకి 29,000 31,000 డిఫరెన్స్ వచ్చింది సార్. 50% సార్ 50% డిస్కౌంట్ వచ్చింది మన ఇది ఏమిషన్ వచ్చింది సార్. రీసెంట్లీ వర్క్ ఏమన్నా అదే టీఏ సార్. అయితే సార్ ఈ అమౌంట్ సార్ మనకి ఈ వర్క్ ఏదైతుందో చిన్న వర్క్ అయింది సార్. నేను ఫస్ట్ అడిగిన రియల్ ఎస్టేట్ మనకి ఇంకోటి ఏంటంటే ఇది కంటిన్యూషన్ వర్క్ మళ్ళీ 4th మాత్రమే జరిగింది వర్క్ ఇది మనకి ఎక్కువ రావాలి. నేను చూపెట్టానంటే 20 సార్లు అడిగిన 20 సార్లు ఫీల్ వేస్తున్నాను. మీరు మధ్యలో వచ్చారు ఒకసారి చూసి మీరు కూడా ఆ 32 వర్క్ అనేది అది మనకు ఈ డెప్త్ అనేది ట్యాలీ అవుతుంది సార్ ఎక్కడ కూడా. ఇప్పుడు ఇది కూడా డెప్త్ ట్యాలీ కదా సార్ 0.40 ఇక్కడ వేసి సార్ మనకు సేమ్ ఇష్యూ సార్. ఇంకో వర్క్ అంటే సార్ మనకన్నా లెంత్ ఎక్కువ వస్తుంది కానీ మనకి క్వాంటిటీ దేనికి ట్యాలీ కదా క్వాంటిటీ. అది లేదు సార్. అయితే ఏమన్నా సార్ ఇప్పుడు 20 సెకండ్ వర్క్ అయినా ఫస్ట్ సార్. వాస్తవం ఇక్కడ రికార్డింగ్ మనకి 2 రకాలు సార్. రికార్డింగ్ అనేది 0.6 చేస్తాను 0.5 రికార్డింగ్ 0.5 పని అయితే 0.6 రికార్డింగ్ 0.30 పని చేస్తున్నారు మనం 0.6 రికార్డింగ్ ఎంత అనేది నమ్మలేదు. ఆ ఒక్క పూట నేను చూస్తా 0.5 నా పూట చూస్తాను. ఉంది సార్ ఇప్పుడు జెన్యున్ గా మనం మెజర్మెంట్ తీసిన తర్వాత ఎంత వస్తే అంతే రాస్తున్నా లేకపోతే పెంచుకొని కూడా రాస్తున్నా కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఉన్నది లేదా సార్ మేము ఈ మాట చెప్పాలి సార్ చెప్పాలి ఎంతుంటే అంతే చేయాలి. అది జనాల పోనేది రికార్డింగ్ అనేది వాస్తవంగా అంతా రికార్డ్ చేస్తారు. మరి రీసెంట్ వర్క్ సార్ రీసెంట్ వర్క్ సార్. నెక్స్ట్ వర్క్ అడుగు సార్. నెక్స్ట్ వర్క్ అయ్యి అది నెక్స్ట్ వర్క్ అయినా పాత్ర ఉండదు సార్. అయితే నేను చెప్తానండి సార్. ఎక్కువ ఏంటి మరి వాళ్ళు పైసలు అడితే నువ్వే చెప్తా.
వృత్తి కాదు లేదు సార్ ఇప్పుడు దీనికి రావడం లేదు సార్ ఎందుకంటే కంటిన్యూషన్ వర్క్ అంటే మీరు ఎక్కువ రావాలి మేజర్ మరి ఇప్పుడు 50% డివిజన్ వచ్చినప్పుడు ఫర్దర్ వర్క్ అంటే మనకు తక్కువ మనకి ఇక్కడ పోగానే ఇంకా 9 లక్షల పని ఉంది సార్ అదే వర్క్ ఒకటే వర్క్ ఒకటే నెక్స్ట్ వర్క్ అంటే ఇబ్బంది సార్ నెక్స్ట్ వర్క్ అంటే పెద్ద వర్క్ కాబట్టి అసలు పాత వర్క్ ఎవరైతే తక్కువ ఇచ్చిన వాళ్ళకు అదే మరి అది అందులో పర్సెంటేజ్ గురించి మాట్లాడాలి సార్ ఇంకో ఇంకో వర్క్ 5% సార్ ఇంకో వర్క్ ఫర్దర్ వర్క్ లో మనకి అంటే కరెక్ట్ ఏమన్నా 50% నెక్స్ట్ మంత్ దానికి పేమెంట్ చేయాలి మన దీనికి 2 రకాల పేమెంట్ చేయాలి మన అప్పుడు నెక్స్ట్ అయినప్పుడు ఇబ్బంది చేయాలి ప్రాబ్లం లేదే అదే ప్రాబ్లం అప్పుడు ఏం చేస్తాం ప్రాబ్లం లేదా నువ్వే చెప్పడమా ఎందుకు లేదు ఒకటి చెప్తా విడుపులలో డెప్తులలో వేరే చెప్తా తప్ప మేము ఎక్స్క్యూజ్ చేస్తాం చెప్పండి నెక్స్ట్ 33 సార్ గ్రామంలో రికార్డు కాలం 5లో ఇది మెటీరియల్ సంబంధించి 1,81,400 రూపాయలు ఖర్చు అయింది సార్ మెటీరియల్ వర్క్లకు సంబంధించి ఈసీ గారు అనేది కంపల్సరీ చెక్ మేర్ చేయాలి సార్ ఇక్కడ చెక్ మేర్ అనేది చేయలేదు సార్ నేనే ఈసీ కావడం వల్ల చెక్ మేర్ చేయడం టీఏ గారు తెలపడం జరిగింది సార్ కానీ మెటీరియల్ సంబంధించి అయితే చెక్ మేర్ చేయాలి సార్ మ్యాండేటరీ వాస్తవంగా ఓడదాలు చేయదు సార్ టీఏ చేయొద్దు అది ఇన్ఛార్జ్ వేరే ఈసీ పీస్లో పక్క మన టీఏ గిట్లా చేస్తే చేయదు నెక్స్ట్ సార్ ఈ గ్రామంలో బేగం సావిత్రి వైఫ్ ఆఫ్ రాజా జాబ్ కార్డ్ నెంబర్ 11579 సార్ ఈ కూలీ వర్కర్ నెంబర్ 44723 అందు 11 రోజులు పనిచేసి 12,000 రూపాయలు రికార్డు ప్రకారం ఉంది సార్ కానీ కూలీని వివరణ కోరగా అట్టి పనులకు నేను ఎప్పుడు వినలేదని చెప్పి ప్రాథపూర్వకంగా తెలపడం జరిగింది సార్ వాస్తవం ఇక్కడ సాయి నెక్స్ట్ సార్ 35 సార్ గ్రామంలో పిఆర్ రికార్డు సంబంధించి మనకు రికార్డు ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్ గ్రామ సంబంధించాలంటే సార్ థ్యాంక్ యూ సార్